ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 10 నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి వేళ మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట, దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులు నీకు తెలియజేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు మన మాట ఆలకించేవాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ మనం వినబడినటువంటి మాటను మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, ఆయన ఒక చిన్న ఆలోచన ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మన మాట వినాలి అనంటే, మన ప్రార్థన వినాలి అనంటే, మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అనంటే, మనం చేస్తున్నటువంటి మొరకు ఆయన ఉత్తరం ఇవ్వాలి అనంటే, ఆయన అంటాడు, ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను, అదండి చేయాల్సినటువంటి పని. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, అంటే దేవుడుతో మనం కూడా కలిసి, అలాగే దేవుని యొక్క వాక్యంతో మనం అంటుకట్టబడినటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యముతో మనం అంటుకట్టబడినటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం వినేవారంగా మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మనం అనుసరించేటువంటి వారమై ఉండాలి. వినినటువంటి వాక్యము మన హృదయంలో పదిలిపరుచుకునేటువంటి వారమై ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి అని అంటూ ఉన్నాడు. దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చే వారమై ఉండాలి. దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చేవారమై ఉండాలి. దేవునికి మన నివాసములో స్థానం ఇచ్చేవారమై ఉండాలి. దేవునికి మన కుటుంబంలో స్థానం ఇచ్చేవారమై ఉండాలి. మనం చేస్తున్న పనిలో దేవునికి స్థానం ఇచ్చేవారమై ఉండాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో దేవునికి స్థానం ఇచ్చేవారమై ఉండాలి. మనం చేస్తున్న ప్రయాణములో దేవునికి స్థానం ఇచ్చేవారమై ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అని అంటా ఉన్నాడు. అంటే ఆయనతో మనం అంటుకట్టబడినటువంటి వారమై ఉండాలి. అందుకే ప్రారంభ వచనంలో ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నిజమైన ద్రాక్షవల్లి నేను అని అంటా ఉన్నా. ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉంటే ఫలింపును దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయనలో మనం అంటుకట్టబడిన వారమై ఉంటే, ఆయన సహవాసములో మనం అంటుకట్టబడిన వారమై ఉంటే, ఆయన వాక్యము చేత మనం అంటుకట్టబడిన వారమై ఉంటే, ఆయన మందిరములో మనం అంటుకట్టబడిన వారమై ఉంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, అదండి ఫలింపని ప్రతి తీగ, ఏదైతే అయోగ్యమైనది అయ్యిందో, ఏది పనికిరాని తీగ అయ్యిందో, అవి నా మాటలే కావచ్చు, నా నడవడికే కావచ్చు, నా ఆలోచనలే కావచ్చు, నా సహవాసమే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఏదైతే నాలో ఫలింపని తీగ ఏదైతే ఉందో ఆ ఫలింపని తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ, ఫలించాలన్న తపన ఉంటే, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలన్న తపన ఉంటే, దేవుడు నా ఇంట్లో ఉండాలన్న తపన ఉంటే, దేవుడు నా హృదయంలో ఉండాలన్న తపన ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నా కుటుంబం మీద ఉండాలన్న ఆలోచన నీలో ఉంటే, నా మార్గంలో దేవుడు ఉండాలన్న ఆలోచన నీలో ఉంటే, నా బిడ్డల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలన్న తపన నీలో ఉంటే, ఫలించు ప్రతి తీగ, అదండి మనలో ఉన్న ఆశ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అధికం చేస్తాడు. ఆశ లేదనుకోండి, ఆలోచన లేదనుకోండి, ఎండిపోయిన స్థితిలో ఉందనుకోండి, ఏం చేస్తాడంట ఆయన? తీసి పారవేస్తాడు. లేదు లేదు, కొద్దిగైనా సరే చిన్న ఆశ నీలో ఉందనుకో, చిన్న ఆలోచన నీలో ఉందనుకో, చిన్న ప్రయత్నం నీలో ఉందనుకో, చిన్న ప్రార్థన చేయాలన్న తపన నీలో ఉందనుకో, కాదు నేను దేవునితో ఉండాలన్న ఆలోచన నీలో ఉందనుకోండి, దేవుడు అంటాడు ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించాలని, దానిలోని పనికిరాని తీగలను, అది నీలో ఉన్న ఆశను బట్టి, నీలో ఉన్న ఆసక్తిని బట్టి ఫలించని ప్రతి తీగను తీసి పారవేసి ఇంకా బహుగా ఫలించాలని ఆయన నిన్ను బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆలోచనే లేదనుకోండి, అసలు ప్రయత్నమే లేదనుకోండి, అసలు ఆ ఆలోచనే కనుక మన మైండ్లో లేకపోతే ఆ పనికి రాని తీగను ఏం చేస్తాడు? ఆయన తీసి బయట పారవేస్తాడు. ఏదో కొంత నీలో భక్తి ఉందనుకో, ఏదో కొంత ఆశ నీలో ఉందనుకో, ఏదో కొంత దేవుని పట్ల నీకున్న భయము దేవుడు చూసినప్పుడు, నీ భక్తిని చూసినప్పుడు, నీ ప్రార్థన చూసినప్పుడు, నీ ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని దేవుడు గమనించినప్పుడు ఎంతో కొంత నీలో కొంత చూశాడు అనుకో, ఆ ఫలించు తీగను మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను, ఎక్కడైతే నువ్వు తడబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు వెనకబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు జారిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు దూరమైపోతున్నావో, నీలో ఉన్న చిన్న ఆసక్తిని బట్టి దేవుడు ఏదో ఒక రోజున నిన్ను గొప్పగా మార్చాలని ఏం చేస్తున్నాడు? నీలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను. ఎట్లా పారేస్తాడు? దేవుని వాక్యము చేత. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకున్న ఆసక్తిని బట్టి, నీకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనను బట్టి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, నీ ప్రయత్నమును దేవుడు బహుగా ఫలించినట్లుగా, నీలో పనికిరాని ప్రతి తీగను పారవేయనట్లుగా దేవుడు ప్రతి మాట చేత నిన్ను బలపరచాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో చిన్న ఆలోచనలు, చిన్న మాటలు, చిన్న క్రియలు ఎక్కడైతే మనము పొరబడి ఉన్నామో వాటన్నిటి తీసివేయడానికి ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మాట చేత దేవుడు నిన్ను సంధిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను వృద్ధి చేయాలని, నిన్ను ఫలించే ద్రాక్షావళితో అంటుకట్టబడి నిన్ను బహుగా ఫలించినట్లుగా దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దాని క్రింద వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే
నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగ ద్రాక్షవల్లిలో ఉందనుకోండి, అప్పటికే ఇంకా కాపు రాలేదు, కానీ దాని తీగలో ఎంతో కొంత పచ్చదనం ఉందనుకోండి, 10 రోజుల తర్వాత అయినా సరే అది మరలా తిరిగి చిగురించడానికి అవకాశం ఉంటుంది. నాలో ఫలించు ప్రతి తీగ బహుగా ఫలించినట్లుగా అయినా కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదు. తనంతట తాను ఫలింపదు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. కాదు నాకు స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పొద్దుగుకులు నీతో నేను ఆడుండేది, కాబట్టి నేను కాసేపు బయట ఉంటానని చెప్పానని వెళ్ళింది అనుకో, అంటు కట్టబడినటువంటి స్థితిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఫలింపు సాధ్యమవుతుందా? మరలా తిరిగి ఆ జీవాన్ని అది పొందుకోగలుగుతుందా? మోడుబారినటువంటి స్థితిలోకి మార్చబడుతుంది. ఫలించే తీగ బహుగా ఫలించాలి అంటే తీగతో అంటుకట్టబడి ఉండాలి. దానిలో పనికిరాని ప్రతి తీగను తీసి పారేసేది ఎవరు? దేవుడు తీసి పారేస్తాడు, యజమానుడు తీసి పారేస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా మొక్కలు పెంచుతూ ఉన్నాం, దాంట్లో ఏదన్నా కానీ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం? తీసి బయట పారేస్తాం. ఆ ఉన్నటువంటి కొమ్మను ఇంకా బాగా ఫలించాలని బాగా దానికి ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తీసి బయట పారేస్తాం. అప్పుడు ఆ మొక్క ఇంకా బాగా వృద్ధి చెందాలని యజమాని యొక్క ఆశ అయింది. మనలో ఉన్నటువంటి ఫలింపని ప్రతి తీగ ఏదైతే ఉందో ఆ తీగను తీసి పారేసేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆ వాక్యము చేత దేవుడు మనల్ని ఉదక స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం చేత మనల్ని అంటుకట్టబడేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఒకని ఎదుట సరైన మార్గం కనబడగలదు తుదకది, కానీ మన ఆలోచనలు అయితే, మన తలంపులు అయితే, మన క్రియలు అయితే సరైనవిగా అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఫలించే తేగేదో అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటిది నిరుపయోగమైనటిది ఏమిటో దేవుని వాక్యము చేత మనలను ఆయన పవిత్రపరిచేవాడై ఉన్నాడు. కనుక నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏ తీగ ఫలింపడానికి ఏదైతే అవకాశం లేకుండా ఉంటుందో, మన ఎదుగుదలకు ఏదైతే ఆటంకంగా ఉంటుందో, మన వృద్ధికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో, మన ఆశీర్వాదాన్ని దూరం చేసే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఆయన వాటన్నిటిని కూడా తీసి పారవేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏది కూడా సాధించలేము. ఏది కూడా మన ప్రయత్నాలన్నీ కూడా నిరర్థకమైపోతాయి. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప మాట, దేవునితో అంటుకట్టబడినటువంటి మనం బహుగా ఫలించడానికి కారణమవుతాం. లేదని చెప్పిన ఆయనకు దూరంగా మనం ఉంటే మనము ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉండిపోతాం. ఎవడైనను నా యందు నిలిచినలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోము. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా, ఆయన యందు నిలిచి ఉండని ఎడలా, ఆయన వాక్యముతో నిలిచి ఉండని ఎడలా, ఆయన సంఘముతో నిలిచి ఉండని ఎడలా, దేవుని యొక్క మాటలకు అంటు కట్టబడని ఎడలా వాడు తీసి తీగ వలె బయట పారవేయబడును.
ఆ, మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను, అదండి ఏం చేయాలట, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్లుగా మనము దేవునితో అంటుకట్టబడిన వారమై ఉండాలి. మన జీవితాలు ఫలించినట్లుగా ఉండాలి అంటే, ఫలభరితంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఆయనతో అంటుకట్టబడినటువంటి స్థితిలో ఉండాలి. ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం తెంచివేసుకున్నటువంటి వారముగా కాదు, ఆయన సంబంధాన్ని మనం పెంచుకునే వారమై ఉండాలి. అప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు తీయబడను. వెదకు ప్రతివానికి దొరుకును. ఎవరు పడితే వారు ఎతికితే అంటే, ఎవరు పడితే వారు తడితే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఎవరికి అది సాధ్యం? నా మాటలు నిలిచి ఉన్న ఎడల, ఆయన వాక్యముతో మనకున్నటువంటి సంబంధం, ఆయనతో మనకున్నటువంటి సంబంధం, ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడినటువంటి సంబంధం, అది బాగా ఉన్నప్పుడు అది మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడను. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రారంభపు దినాలలో మనం ఆయనతో అంటుకట్టబడే వారమై ఉండాలి. ఆయనతో ఉన్న సంబంధాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకునే వారమై ఉండాలి. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కనుక ఆయనతో అంటుకట్టబడి ఉన్నటువంటి వ్యక్తి బహుగా ఫలించును. ఆ ఫలభరితమైనటువంటి ఆశీర్వాదమును మన జీవితంలో మనం చూడాలి అని అంటే, ఇదిగో మీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు? మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం మెరుగుపరుచుకునేటువంటి వారమై ఉండాలి. ఈ నూతన దినాలలో ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకునే వారమై ఉండాలి. అది ప్రార్థన ద్వారా కావచ్చు, అలాగే వాక్యము ద్వారా కావచ్చు, మందిరంలో ఉన్న సహవాసం ద్వారా కావచ్చు, ఇక సేవకుడితో ఉన్న సహవాసం ద్వారా కావచ్చు. ఏ కోణంలో నీవు దేవునితో అంటుకట్టబడి ఉంటావో, నువ్వు అంటుకట్టబడినటువంటి స్థితిని బట్టి నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. అంత మాత్రమే కాకుండా దాని క్రింద వచనాలు అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు ఆగుదురు. అదండి, మనం ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడి ఉంటామో, మనం ఫలించినటువంటి ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని బట్టి మనము ఎవరమని గుర్తిస్తారు? మనం బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమ పరచబడను. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మనము దీవెనకరంగా ఉంటే, మనం ఆత్మీయంగా ఉంటే, మనం దేవునితో అంటుకట్టబడి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమ పరచబడను. ఇందువలన మీరు నా శిష్యులు. అదండి, ఆయన శిష్యులుగా మనం పిలువబడాలి అంటే, ఆయన బిడ్డలంగా మనం పిలువబడాలి అంటే, ఆయన్ని ఫాలో అయ్యే వారంగా మనం ఉండాలి అని అంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని
ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారమును, తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం అని అంటున్నాడు. తండ్రి ఏమని ఆజ్ఞాపించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఇక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపెను. ఎవరు ప్రేమించారు? తండ్రి ఈ లోకమును ప్రేమించాడు. ప్రేమించినటువంటి దానికి గుర్తుగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించాడు. ఇప్పుడు ఈ కుమారుడు అంటున్న మాట ఏంటంటే, బ్రతికి భూమి మీద జీవిస్తూ ప్రజలందరినీ బలపరుస్తూ ఉన్నటువంటి ఈ యేసు ప్రభుల వారు పలుకుతున్న మాట ఏమిటంటే, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని. తండ్రి ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభుల వారు గైకొన్నాడు. ఎందుకనంటే తండ్రి ఈ లోకాన్ని ప్రేమించాడు కాగా ఈ సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై బలిగా అర్పించబడి నిమిత్తమై పరిశుద్ధుడైన వాడు ఈ భూమి మీద రక్తం కార్చాలన్న ఆలోచనకు కుమారుడైనటువంటి క్రీస్తు తన సహకారాన్ని అందించి తండ్రి యొక్క చిత్తానికి లోబడి, తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మాటకు విలువనిచ్చి ఈ భూమి మీదకి వచ్చాడట. అందుకంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాడట. అట్లాగే మీరును నేను చెప్పే మాటలు అయితే ఉన్నాయో నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ఆయన ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవడి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ద్రాక్షవల్లితో తీగలు అంటుకట్టబడితే బహుగా ఫలిస్తాయన్న ఆలోచన తీగలు గ్రహిస్తే, నీవు నేను మనం గ్రహిస్తే, అయ్యో ఆయనతో అంటుకట్టబడితే మనము ఫలింపుకు కారణమవుతాం. ఆయనతో అంటుకట్టబడితే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఆయనతో అంటుకట్టబడితే మనము జీవము కలిగిన వారంగా ఉంటాము. ఆయనతో అంటుకట్టబడితే మనము పచ్చగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, జీవము కలిగిన వారంగా ఉంటాం అన్న ఆలోచన మనం కలిగి ఉండే ఆలోచన దేవుడు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాయి. కాబట్టి ద్రాక్షవల్లితో తీగలు అంటు కట్టబడినట్లుగా మీరు నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞను మనకు లోబడితే, ఆయన ఆజ్ఞకు మనం గనక అవకాశం ఇస్తే, ఆ ఆజ్ఞను మనం గనక గైకొంటే మనము ఎట్లా ఉంటాం? ఫలభరితంగా ఉంటాం. ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి. ఏమని ఇస్తున్నాడు ఆయన ఆజ్ఞ? ఎలాంటి ఆజ్ఞను మనకు నేర్పిస్తా ఉన్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలను. ఈ మాటలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పై రూపమును కాదు. ఈ మాటలకు మనం అవకాశం ఇవ్వాలి. ఈ మాటలు మనల్ని జీవింపజేస్తాయి. ఈ మాటలు మనల్ని ఫలింపునకు నడిపిస్తాయి. ఈ మాటలు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాయి. ఈ మాటలు నమ్ముకుంటే మనము ఒమ్మైపోము. ఈ మాటలు నమ్మకుండా మనం చక్కటి త్రోవలో మనం నడవడానికి అవకాశం ఉంటుంది. ఇక అటు ఇటు కుడి ఎడమలకు దారి తెలియనటువంటి గమ్యానికైతే మనం వెళ్ళం, కానీ సరైనటువంటి మార్గంలోకి మనం వెళ్తాం. ఈ మాటలను ఆధారం చేసుకుంటే, ఈ వాక్యమును ఆధారం చేసుకుంటే సరైనటువంటి మార్గంలోకి మనం నడిపించబడతాం. ఈ వాక్యం మనకు చీకటిలో వెలుగై నడిపిస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ నూతన సంవత్సరము ప్రారంభము, ఈ శనివారము నీకు నాకు మనమందరం కూడా ఫలభరితంగా ఉండాలి.
మనమందరం కూడా వృద్ధి చెందిన వారమై ఉండాలి. మనమందరం కూడా ఆత్మీయంగా బలపరచబడినటువంటి అనుభవంలో ఉండాలి. మనమందరం కూడా దీవెనలు అనుభవిస్తున్నటువంటి వారమై ఉండాలి. మనమందరం కూడా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు ఫలితాలను అనుభవించే వారమై ఉండాలి. కాబట్టి నాకు మొర్ర పెట్టమని నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన ఇస్తున్నాడు, మంచిదే. తీసుకునేటువంటి స్థితిలో నీవు నేను ఉండాలి అంటే ఆయన ద్రాక్షవలై ఉన్నప్పుడు తీగలుగా మనం ఆయనలో అంటు కట్టబడి ఉంటే మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. ఆయన మనలను సరి అయినటువంటి త్రోవలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ద్రాక్షవల్లిని మనం గ్రహిస్తే తీగలై ఉన్న మనము ఆయనతో అంటు కట్టబడినటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుండి ఆయనతో ఉన్న సహవాసమును పెంచుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడదాం. మన తండ్రికి మహిమకరంగా జీవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం.